నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఫస్ట్ టైము ఒక విల్లా మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ విల్లా పూర్తి వీడియో చూడండి, అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. తర్వాత మీరు అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గోదావరి దోస్త్ అని ఛానల్. ఎందుకంటే రానున్న రోజుల్లో మరిన్ని రియల్ ఎస్టేట్కి సంబంధించిన వీడియోలు కుప్పలు తప్పలుగా మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని 1,00,000 మంది చేశారనుకోండి, రోజుకో ఇల్లు పెడతాను నేను. ఇప్పుడు వారానికి ఒకటే పెడుతున్నా. మీకు రోజుకో ఇల్లు కావాలి అనుకుంటే మీరు మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళందరికీ మన ఛానల్ షేర్ చేసేసి ముందు అర్జెంటుగా 1,00,000 మందిని చేసేయండి. ఓకేనా? సరే అండి. ఈ హౌస్ వీడియో రూపంలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి, పడమర ఫేసింగ్ హౌస్ అండి. లోపల 3 కార్లు ఆడతాయి, ఇక్కడ ఒక కారు అండి, మొత్తం 4 కార్లు ఆడతాయి. విల్లా అయితే వెస్ట్ ఫేసింగ్ ఉందండి. ఈ విల్లా కట్టి 15 సంవత్సరాలు అవుతుందండి. ఈ పక్కన మీరు చూడొచ్చు, రైటు లెఫ్ట్ అన్ని విల్లాస్ ఉంటాయన్నమాట. మనకి ఒకవేళ మన విల్లా పెయింట్స్ వేసుకుంటే ఈ టైప్ ఉంటుంది. రైట్ సైడ్ పెయింట్లు వేసారు రీసెంట్గా, అలా అందంగా తయారు చేసుకోవచ్చండి. మీకు పెద్ద రోడ్డు అండి. డైరెక్టర్గా ఫస్ట్ విల్లా మందేనండి, ఈశాన్యం వైపు. అన్ని విల్లాల్లో ఈశాన్యం వైపు ఉన్న విల్లా అండి మంది. ఇక్కడ బోలు ప్లేస్ ఉంది, చూసారు కదా. ఇది రోడ్డు ఫేసింగ్ అండి. 57, లోతు 40 అండి నికరం. అంటే మనకి 5.5 సెంట్లు నికరం వస్తుంది. మనకి రోడ్డుతో కలిపి అయితే 6 సెంట్లు అండి. డాక్యుమెంట్లో 285 గజాలు ఉందండి. డాక్యుమెంట్లో అయితే 6 సెంట్లు అండి. నికరం అయితే 5.5 సెంట్లు ఉందండి. ఎంట్రన్స్ చూద్దాం. ఎంట్రన్స్ హాల్ అండి, ఇది 12-17 అండి. పెద్ద హాల్ ఉందండి, 12-17 అండి. తర్వాత ఇక్కడ హాల్ ఉంది చూసారా, మెట్లు కూడా. ఇది 22-12 అండి. 22 పెద్ద హాల్ అండి. ఇది డూప్లెక్స్ బిల్డింగ్ అండి. ఈ గది 12-14 అండి. చాలా పెద్ద బెడ్రూమ్ అండి. కబోర్డ్స్ కట్టించేసి ఉన్నాయండి. కొన్ని చిన్న చిన్న పనులు చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. మన పెయింట్ వర్క్ మెయిన్ అండి. లోపల కూడా చాలా పెద్ద బాత్రూమ్ ఉందండి. మన మడత మంచం పట్టే అంత బాత్రూమ్ అండి అది. అంత పెద్ద బాత్రూమ్ ఉంది. 12-14 అండి. చాలా రూమ్ సైజ్ చాలా పెద్దదండి. ఇక్కడ గ్రానైట్తో ఉందండి, స్టీల్ మెట్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు అక్కడ అటాచ్డ్ బాత్రూమ్ చెప్పాను కదా, ఇక్కడ మెట్లు ఈ సైడ్ ఒకటి బాత్రూమ్ ఒకటి ఉందండి. ఇది వంటగది అండి. 12-18 అండి. 12-18. ఇక్కడ రైట్ సైడ్ మనకి డోర్ తీస్తే అక్కడ వాష్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు గ్రానైట్ రాయి అనమాట, స్టీల్ రిల్లింగ్ అండి. పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళిన తర్వాత పైన ఇలా బెడ్రూము. ఇక్కడ అందంగా చాలా బాగుంటుందండి. ఇక చూడండి, మెట్లు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, అసలు ఎక్కినట్టే ఉండదండి మెట్లు, అంత బాగుంటాయి. పైన కూడా చాలా గాలి వెలుతురు ఫుల్గా వస్తుందండి. ఇది పెద్ద బెడ్రూమ్ అండి. 12-20 ఉందండి. అయ్యి బాబాయ్, ఎంత పెద్ద బెడ్రూమ్ అండి. దగ్గర 30 మంది పడుకోవచ్చు అక్కడ, అంత పెద్ద బెడ్రూమ్ అండి. బాత్రూమ్ చూడండి, అదిగో చాలా పెద్ద బాత్రూమ్ అండి. ఇక్కడ కూడా కబోర్డ్స్ కట్టించేసి ఉన్నాయండి. మన వెస్ట్ ఫేసింగ్ అనండి. వెస్ట్ ఫేసింగ్లో గాలి అటేపు వెలుతురు వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ కూడా ఇటు ఓపెన్ అండి. ఇటు కూడా గాలి వెలుతురు ఫ్రీగా వస్తుంది అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ ఇంకొక బెడ్రూమ్ ఉందండి. ఇది 10-16 అండి. ఇది పెద్ద సైజేనండి, 10-16. దీనికి కూడా కబోర్డ్స్ కట్టించి ఉన్నాయి. ఒకసారి లోపల చూద్దామండి ఏముంది. ఓకే, ఇటు బాత్రూమ్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ ఏముంది, ఇటు బాత్రూమ్ అండి అటాచ్డ్. కింద 2 బాత్రూమ్లు ఉన్నాయండి, పైన 2 బాత్రూమ్లు, 4 బాత్రూమ్లు ఉన్నాయి. ఇది హాల్ అనమాట. హాల్ టైప్ ఇచ్చారు. పైన దేవుడి మందిరం ఇచ్చారండి, 5x5 అండి దేవుడి మందిరం. ఇటు ఈశాన్య వైపు అంటే తూర్పు వైపు అనమాట. పైకి వెళ్ళడానికి మెట్లు పైన ఇలా ఇచ్చారు.
చాలా బాగుంటుందండి. చాలా ఓపెన్ ప్లేస్ అండి. ఇక్కడే బోల్ స్థలం ఉంది చూసారు, అదిగో బోల్ ప్లేస్ ఉంది. ఇటు 3 కార్లు ఎక్కుతాయండి. లోతు ఏకంగా 40 అడుగులు ఉందండి. 3 కార్లు పడతాయి. పార్కింగ్ బాగుందండి. పార్కింగ్ బాగుంది. చుట్టూ చాలా బాగుందండి. ఇక్కడ డోర్ తీద్దాం ఉండండి. వస్తుందా? లాక్ వేసినట్టు ఉన్నారు. ఇది ట్రై చేద్దాం ఉండండి. వచ్చిందండి. కొంచెం నీట్గా శుభ్రం చేయాలన్నమాట అండి. అంటే ఓనర్స్ హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ మొన్న రెంట్కి ఇచ్చేవారండి. రెంట్ ఖాళీ చేశారు, ఖాళీ చేయించారు, సేల్కి పెట్టారు. చూసారు రోడ్డు మీద ఎంత బాగుంది చూడండి. సిమెంట్ రోడ్డు చుట్టూ విల్లాస్ అండి. చాలా పెద్ద ప్లేస్ అండి. మన ఇంటి ముందు కారు ఉన్నా ఇంకో కారు వెళ్ళిపోతుంది. పైన చూడండి ఎంత నీట్గా ఉందో. ఏరియా బాగుంటుందండి. ఏరియా మొత్తం క్లాస్ ఏరియా అనమాట. ఇక్కడ ఈ విల్లా చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది చూడండి. అన్నీ క్లాస్ ఏరియాలో ఉందండి. మనకి పెయింట్లు వేస్తే మనది జిల్ జిల్ అంటుంది అనమాట, మామూలుగా ఉండదు. ఇక్కడ మీకు కింద చెప్పాను కదండి, మెట్లు వంటగది కాడ అది వాష్ ఏరియా ఉందన్నమాట. ఇది రోడ్డు అండి, ఎంట్రన్స్ ఇది. మన ఇంటి ముందు కారు ఉన్నా, వాళ్ళ ఇంటి ముందు కారు ఉన్నా మధ్యలో కారు వెళ్ళిపోద్దండి. ఇటు చూడండి చుట్టూ ఏరియా కూడా చూపిస్తాను. అంటే కొంచెం నాకు సేదత్వం అండి. అంటే ఎలా చెప్పాలంటే ప్రతిదీ పిన్ టు పిన్ వీడియోలో చెప్తాను మీకు. చుట్టూ బిల్డింగ్ చుట్టూ తిరిగేస్తున్నాం మీకోసం. చూడండి ఎంత ఖాళీ ఉంది చూడండి. ఇంకా ఆగను, ఇంకా ఎదురుకి వెళ్ళిపోతాను నేను. అలా ఎదురుకి వెళ్ళిపోతాను. ఈశాన్య వైపు ఇటు తూర్పు వైపు అండి. అదిగోండి మనకి వాటర్ ఉందండి, బోర్ వాటర్ ఉంది, మనకి మంచి తాగే వాటర్ రెండూ ఉన్నాయన్నమాట. ఎంత విల్లా అండి, డూప్లెక్స్ అండి. 15 సంవత్సరాలు అవుతుందండి. ఓనర్స్ కొంతకాలం ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల మొన్నటి వరకు రెంట్కి ఇచ్చారు. ఆ రెంట్ వాళ్ళు కూడా ఖాళీ చేయించారు. ఇప్పుడు ఇది సేల్ పెట్టారనమాట. ఎలా ఉందంటారు? ఒకసారి కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం పెట్టానండి విల్లా ఫస్ట్ టైము. డూప్లెక్స్ విల్లా, దీని విల్లా అంటారు, లోపల డూప్లెక్స్ అంటారు. ఫస్ట్ టైం పెట్టాను. ఇది వెస్ట్ ఫేసింగు, 15 సంవత్సరాలు అయింది. పడమర ఫేసింగు, 6 సెంట్లు డాక్యుమెంట్లో ఉందండి. 5.5 సెంట్లు నికరం ఉంది. 253 గజాలు నికరం అండి. 255 గజాలు డాక్యుమెంట్లో అండి. మీకు నికరం కొలత చెప్తున్నాను, అంటే నా దగ్గర టేప్ ఉంది, టేప్తో చూశాను. రోడ్డు ఫేసింగు 57, లోతు 40 అండి. ఓకేనండి. వాటర్ ఉంది. అలాగే దీనికి వాచ్మెన్ ఉంటాడండి. ఎదర ఎంట్రన్స్లో గేట్ ఉంటుంది. బయట వ్యక్తులు లోపల రారు. అది చుట్టూ క్లాస్ ఏరియా అనమాట. ఇది ఓనర్ గారు చెప్పే రేటు 1,70,00,000 చెప్తున్నారండి. మనం నెగోషియబుల్ ఉంటుంది. 1,70,00,000 చెప్తున్నారు. ఇది మనకి సింపుల్గా పెయింట్స్ వేసుకుని చిన్న చిన్న వర్క్స్ చేయించుకుంటే సరిపోద్దండి. చాలా బాగుంటుందండి. మీకు పైన కూడా చూపించాను కదా, చుట్టూ చాలా బాగుంటుంది. ఇది మనకి ఈ విల్లాస్కి మనకి దగ్గర ల్యాండ్ మార్క్ చెప్పాలంటే ఎస్ఆర్కే కాలేజీ దగ్గరండి, బేవార్ హాస్పిటల్ దగ్గరండి, నారాయణ కాలేజ్ దగ్గరండి. అంటే ఇదంతా టూ టౌన్ అండి. టూ టౌన్ ఏరియాలో ఉంది. మన ఎస్ఆర్కే కాలేజీ దగ్గరలో ఉందండి. మనకు మెయిన్ రోడ్డు ఇక్కడ నుంచి నడిచి వెళ్ళిపోవచ్చు మెయిన్ రోడ్డుకి. ఏది మన జోలపాలెం రోడ్డు, బేవార్ హాస్పిటల్ రోడ్డుకి అంత దగ్గరగా ఉందన్నమాట వెళ్ళ. అయితే 1,70,00,000 చెప్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ నెంబర్కి సంప్రదించండి. దీని మీద ఎటువంటి బ్యాంక్ లోన్స్ ఏమీ లేవండి. అంతా క్లియర్గా ఉందండి. డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉంది. బ్యాంక్ లోన్స్ ఏమీ లేవు. ఒకవేళ మీకు లోను కావాలంటే దీని మీద దగ్గర దగ్గర ఒక 1,00,00,000 రూపాయలు, అంటే ఐటీ రిటర్న్స్ బాగుంటే ఇంకా పైనే వస్తుంది. మినిమం 1,00,00,000 రూపాయలు వస్తుందండి దీని మీద. తర్వాత మీరు క్యాష్ పెట్టుకోవాలి. మీకు ఐటీ రిటర్న్స్ బాగుండి మీరు ఏదైనా సివిల్ బాగుంటే ఇంక ఎక్కువ వస్తుందండి. మినిమం 1,00,00,000 రూపాయలు వస్తుంది. ఎందుకంటే అక్కడ మనకి ల్యాండ్ కాస్టే 30 లక్షలు ఉందండి. సైట్ కాస్ట్, ల్యాండ్ కాస్ట్ 30 లక్షలు ఉండడం వల్ల మనకి అవి 6 సెంట్లకే ల్యాండ్ కాస్ట్ అయ్యిందండి. మీరు బిల్డింగ్ ఫ్రీ అండి మనకి. ల్యాండ్ కాస్ట్ రేటే చెప్తున్నామండి. మామూలుగా బిల్డింగ్తో చెప్పాలంటే 2 కోట్ల పైనే చెప్పాలండి. ఇప్పుడు ఓన్లీ ల్యాండ్ కాస్ట్ చెప్పాను అనమాట మీకు. 30 లక్షలు, 6 30 అంతా 1,80,000, 10 లక్షలు తగ్గించి 1,70,000 ఇమ్మంటున్నాం మిమ్మల్ని. ఓకేనా? అది మ్యాటర్ అండి.
ఒకవేళ ఈ బిల్డింగ్ మాకు నచ్చలేదంటే శుభ్రంగా తీసేసి మీకు నచ్చినట్టు మోడల్లో మీకు ఉత్తరం కట్టుకోవచ్చు, తూర్పు గుమ్మాలు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే క్లాస్ ఏరియాలో ఉంది కాబట్టి ఇది తీసేసి. కానీ దీనికి ఒక పెట్టుబడి పెడితే ఇలా 2,00,000 పెట్టారనుకో మీకు నచ్చినట్టు కట్టుకోవచ్చు. అంటే బిల్డింగ్ బాగుంది, స్ట్రాంగ్గా ఉంది కదా, 15 సంవత్సరాలు అయింది కదండి. ఒక 30 సంవత్సరాలు అయితే నేనే తీసేయమంటాను మిమ్మల్ని. కానీ 30-40 సంవత్సరాలు కాదు కదా, ఒక 50 ఇయర్స్ 15 సంవత్సరాలు అయింది కాబట్టి దీనికి చిన్న చిన్న మెరుగులు వేసుకుని మనం అద్దెకిచ్చేసుకోవచ్చు, లేకపోతే మీరు కాపురం ఉండొచ్చు. క్లాస్ ఏరియా అనమాట. ఓకేనండి. ఎవరికైనా మీరు చూడాలంటే నా నెంబర్కి సంప్రదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.